జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పేరని కళాకారులు. శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తూ ఎంతోమంది శిష్య బృందంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని, మన కళలు సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి సందీప్ గారు. సందీప్ జీ ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నారా? అంత గుడ్. ఈ మధ్య మీ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తూ ఉన్నాయి. అవును సార్. వేరే దేశం కూడా పోయినట్టున్నారు కదా మీ టీం అంతా? అవునండి. ఒకసారి స్టార్టింగ్ లో మీ గురించి ఒక పరిచయం చేసుకోండి. తప్పకుండా అండి. నా పేరు రెడపంగ సందీప్ అండి. నన్ను కన్న తల్లి పల్లె తల్లి లింగాల గ్రామం, పెన్బాడు మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. నన్ను పెంచిన గ్రామం హైదర్షాగోడ్ గ్రామం, బండ్లగూడ, హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్. మా అమ్మగారి పేరు శ్రీమతి ఇందిరా, మా నాన్నగారి పేరు ఆర్ నాగయ్య గారు. పేరని ఈ కళలో మీకు ఎప్పుడు ప్రవేశం ఎప్పుడు జరిగింది? వాస్తవానికి అమ్మ నాన్న బతుకుదెరువు రీత్యా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను చదువుకుంటున్న రోజుల్లో నా ఆలోచన, నా పరిపక్వత జ్ఞానం అంతా స్పిరిచువల్గా ఉండేదండి. అంటే ఆ చిన్నప్పటి నుంచే ఏదన్నా ఒకటి మనిషి నేర్చుకొని దానివల్ల ఉపయోగం మనిషికి ఉండాలి, నేర్చుకున్న దానికి ఉపయోగం ఉండాలనే ధోరణితో నేను ముందుకెళ్తున్నప్పుడు కాలేజీ టైంలో నా ఆలోచనకు తగ్గట్టుగా ప్రకృతితో మమేకమై ఉండేదండి. ఎలా అంటే నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటే ఆ సమాధానాలు గాల్లో పేపర్ కొట్టుకురావడం, లేదా అక్కడ ఒక సింబల్గా, లేకపోతే అలా అలా ఉంటున్న సమయంలో నేను అనుకోకుండా ఒక ఆలయానికి వెళ్ళానండి. ఆ ఆలయం దగ్గర కింద దుర్గామాత అమ్మ ఉంది. ఆ తల్లి దగ్గర నేను, అమ్మ ఏంటి నా జీవిత గమ్యం ఏంటి, గమనం ఏంటి, నా పుట్టుకకు అర్థం లేదా, సహజంగా జన్మించి సహజంగా మరణించాలా అనే ఆలోచన. అంటే నాలో నేను అమ్మతో మాట్లాడుతున్న సమయంలో ఒక పవన గాలికలలో సప్తస్వరాల సంగీత మాధుర్యం నా చెవులకు వినసొంపుగా వినిపించిందండి. ఇదేంటి ఇంత అద్భుతంగా ఎక్కడి నుంచో పాటలు వినిపిస్తున్నాయని పక్కకి వెళ్తున్నప్పుడు సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అక్కడ మందిరానికి దగ్గరలో నృత్యాలయం ఉంది. నృత్యాలయం. ఆ సంగీత నృత్య శిక్షణాలయంలో నాకు మొదటగా పరిచయం అయింది సంగీతం. దాన్ని శ్రీమతి ప్రతిమ శశిధర్ గారు అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఆ సంస్థను స్థాపించి చూసుకుంటున్నారు. అలా సంగీతం నుంచి నేను నాట్యానికి చేరడం జరిగిందండి. మా గురువు గారు శ్రీమతి సునీల గారు 8 నెలలు ఆవిడ దగ్గర బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకున్నాక శ్రీ పేరిణి ప్రకాష్ గారు, వారి భర్త గారైన వారి దగ్గర పేరిణి నేర్చుకోవడం జరిగిందండి. అది 2015లో శ్రీకారం చుట్టబడ్డది. ఎస్, పేరిణి మనం చాలాసార్లు విని ఉంటాం, కానీ భరతనాట్యంకున్నంత జనంలోకి వెళ్ళినంత పేరిణి వెళ్ళలేదు. అసలు పేరిణి ఎట్లా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి చెప్పండి. తప్పకుండా అండి. పేరిణి అంటే ప్రేరణ. ప్రేరణ అంటే మనిషిని ఉత్తేజపరచడం, ప్రేరణ కలిగించడం, ఆకర్షింపచేయడం. అయితే మనం ఈ పేరిణి అనే పదాన్ని కొత్తగా వింటున్నట్టుగా అనుకుంటాం, కానీ దీనికి 2000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర అద్భుతం. సో భరతుడు రాసిన నాట్యశాస్త్రంలో సప్తలాస్యాలలో శుద్ధ, దేశి, పేరిణి, ప్రేంకణ, ఖండిక, దండలి, కలశ అనే ఈ సప్తలాస్యాలలో పేరిణి ఒకటిగా చెప్పబడ్డది. సప్తలాస్యాలలో పేరిణి ఒకటిగా చెప్పబడ్డది. అలా కాలానికి మార్పులు చెందుతూ ఒక్కొక్కరి నుంచి అలా జాయపసేనాకు వచ్చే సమయానికి ఆయన రాసిన టెక్స్ట్లో డిఫరెంట్గా ఉందండి. సో భరతుడు రాసిన అభినయ దర్పణము అండ్ మిగతా భరతార్ణవము అభినయ దర్పణం అనే టెక్స్ట్ నుంచి ప్లస్ జాయపసేనాని రచించిన నృత్యరత్నావళిలోకి వెళ్ళి ఈ పేరిణిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ మీరు అన్నట్టుగా భరతనాట్యానికి పేరిణికి మామూలుగా ఇప్పుడు ఏవైతే శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయో అవన్నీ 200-300 ఏళ్ల క్రితం మనం విడిపోయినప్పుడు ఆయా ప్రాంతాలకు అనుకూలంగా పెట్టుకున్న పేర్లండి. కానీ ఈ పేరిణి అనేది ఎవరు మనుషులు కాదు. అప్పటి నుంచి పుస్తకాలలో, శాస్త్రాలలో, గ్రంథాలలో, మహాభారత కాలంలో కూడా అర్జునుడు మారువేషంలో వెళ్ళినప్పుడు తనకొచ్చిన నృత్య సాంప్రదాయాల్లో పేరిణి ఒకటని చెప్పారండి. సో అంత చరిత్ర కలిగిన ఈ నాట్యం కాకతీయ కాలంలో వైభవంగా పునరుద్ధరించబడ్డది. తర్వాత కాకతీయ పతనం తర్వాత రాజ్యాలు కూలిపోయి రాజులు వెళ్ళిపోయిన తర్వాత మరుగుడు పరిపోయిన ఈ నాట్యాన్ని కీర్తిశేషులు భరత కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు 1970 నుంచి 71 సంవత్సరంలో దీనికి తిరిగి పురుష సాంప్రదాయంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అనంటే అప్పట్లో కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కథక్, ఒడిస్సీ, మోహిని అంటాం ఇట్లా ఫీమేల్ వేరియంట్, ఫీమేల్స్ అసలు కూచిపూడి కూడా ఒకప్పుడు మేల్సే ఫీమేల్స్గా ఉండి చేసేవాళ్ళండి. ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు, కానీ యాక్చువల్లీ అది పురుష సాంప్రదాయం.
కూచిపూడి కూడా. కూచిపూడి కూడా. ఈ పేరిణి కూడా పురుష సాంప్రదాయం. పేరిణిలో 2 రకాలు ఉన్నాయి. ఓకే. స్త్రీలు చేసేది ఉంది, పురుషులు చేసేది ఉంది. అయితే ఈ స్త్రీలు చేసేది మనకు ముద్దు చంద్రరేఖ గారని, భాగీరథి గారని, అలాగే కాకతీయ కాలంలో యాదవరాజులు యుద్ధం చేసినప్పుడు ఈ కాకతీయ ప్రభువుని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని జైల్లో వేస్తారు. ఆ జైల్లో వేసినప్పుడు సోమలీదేవి అనే నర్తకీమణి పేరిణి చేస్తుంటే ముగ్ధుడైపోయాడు. ఏది ఇప్పుడు దౌలతాబాద్, షిరిడి దగ్గర ఉన్న దౌలతాబాద్, మహారాష్ట్ర, అప్పుడు దేవగిరిగా పిలువబడింది. అక్కడ ఈయనను అరెస్ట్ చేసినప్పుడు ఆ యాదవరాజులు ఆమె నాట్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. అయితే ఈ జాయప సేనాని గజసేనాపతిగా ఉండేవారు. ఆ గజసేనాపతిగా ఉండేది కాకుండా తన ఇద్దరి చెల్లెళ్లను ఆ మహారాజుకి ఇచ్చి చేయడం వల్ల భావమరిదిగా ఆయనకి అయ్యారు. సో రాజు యొక్క ఎతో రాజు తతో ప్రజ, తతో రాజు ఎతో ప్రజ అంటారు కదండి. రాజు ఇష్టాలను అనుకూలంగా మార్చుకున్న గజసేనాపతి నృత్యకళలో, వాద్యకళలో, సంగీత కళలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి కాబట్టి మహారాజుకి ఇష్టమైనది చెయ్యాలి అని ఆయన ఆ పేరినికి సంబంధించిన అన్ని అంశాలను చేకూర్చి కొన్ని పుస్తకాలు పొందపరిచి ఆ నాట్యాన్ని అభ్యసింపజేశారండి. సో కొంచెం వందలు వేల సంవత్సరాల చరిత్ర ఉంది పేరిణి నృత్యానికి. సో అలా ఆ కాలం తర్వాత ఆయన ఏం చేశారు, వీళ్ళు శైవారాధకులు, కాకతీయ ప్రభువులు. ఆ మహాదేవుడిని ఆరాధనలో భాగంగా, ఆ కైంకర్యాలలో భాగంగా షోడశోపచారాలలో నృత్యం ఒక భాగం, నృత్యం సంగీతం ఒక భాగం. అలా మొత్తం 3 సంధ్యలలో ఈ నాట్యాన్ని రంగమండపం, బలిమండపం, అంగభోగం, రంగభోగం అని ఉంటుంది. మళ్ళీ చెప్పండి. బలిమండపం, రంగభోగం, అంగభోగం అని. అంగభోగం అంటే శరీర ఆహార్యాలతోటి, రంగభోగం అంటే వేదిక, అంటే భగవంతుడి యొక్క ముందర అభిముఖంగా ఒక నాట్య వేదిక ఉంటుంది. ఆ నాట్య వేదికలో ఈ దేవ నర్తకీమణులు కానీ లేకపోతే నాట్యాచారులు కానీ నాట్యం ఆడేవారు ఆ పూజలో భాగంగా. తర్వాత దర్బారులో కొంతమంది నాట్యం చేసేవారు, తర్వాత ప్రజల మధ్యకెళ్ళి కొంతమంది నాట్యం చేసేవారు. అలా 3 రకాలుగా ఉండేదండి. అలా ఒక ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతీయతను బట్టి ఆ నాట్యం అనేది మనకు డివైడ్ అవుతూ వస్తుంది. సో అక్కడ అనుకూలంగా కొంతమంది కొన్ని పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఏ కళైనా అంత సహజంగా రాదు అండి. అందులో గురువులు, మేధావులు, పండితులు, పామరులు శాస్త్రాన్ని జోడించి, దేశీయతను జోడించి, పరిసర ప్రాంతాన్ని జోడించి ఆ నాట్యాన్ని ఒక రూపు తీసుకొచ్చి కొంచెం ప్రచారం చేసి ప్రజల మన్నన, పండితుల మన్నన, రాజుల మన్నన పొందాకనే దానికి ఒక గొప్ప గుర్తింపు వస్తుంది. ఎస్, మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా మీరు మీ చిన్నతనంలో గుడికి వెళ్తే ఆ దేవాలయం దగ్గర రమ్యమైనటువంటి ఒక సంగీతాన్ని విని నాట్యం పట్ల ఆకర్షితులైనారు, పేరిణి నృత్యం నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచే దాదాపుగా ఈ పేరిణి నాట్యంలో నేను శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ స్థాపించి, అంటే నేర్చుకున్న తర్వాతనే ఎస్టాబ్లిష్ చేసినారా? నేర్చుకున్న 1 yearకే స్టార్ట్ చేశానండి. ఓకే. సో అలా 10 ఏళ్ల జర్నీతో నేను ఈ నాట్యంలో మమేకమై ఉన్నాను సార్. ఒక 200-300 స్టూడెంట్స్కి ఇప్పటి వరకు నేర్పించాం. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో 90 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. నేర్చుకుంటున్నారా? భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పేరిణి వైపు వస్తున్నారా పిల్లలు? వస్తున్నారండి. కాకపోతే ఏదైనా సరే అండి, ఋతువులో మార్పు ఎలా జరుగుతుందో ఈ నాట్యంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. కళకు అంతం అనేది ఉండదు. కాకపోతే మనం ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా కళను మార్చుకుంటూ వెళ్ళగలిగితే ఇప్పుడున్న యంగర్ స్టార్స్ అందరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే వేషధారణ ఎట్లా ఉంటుంది సందీప్ జీ? ఎందుకంటే భరతనాట్యానికి సంబంధించి మనం అనుకోగానే అది గుర్తొచ్చేస్తుంది ఎట్లా ఉంటారు అనేది. వస్త్రధారణ కావచ్చు, అదంతా కూడా. ఈ పేరిణి అనగానే ఎట్లాంటి వస్త్రధారణ ఉంటుంది? పేరిణి అనగానే అండి మనకు శైవ తత్వాన్ని ఎక్కువగా చూపిస్తుంది. కానీ అలా అనేసి ఇది వేరే అంశాలు చేయడానికి లేదు అనేది కూడా లేదు. అన్నీ కూడా చేయొచ్చు. విష్ణు శాక్తేయం చేయొచ్చు, వైష్ణవం చేయొచ్చు, అన్ని రకాలుగా వెళ్ళొచ్చు. అయితే దీని వేషధారణ ఎలా ఉంటుంది అని అంటే, విభూది నామాలు నొసట ఉంటుంది. గజ్జలు పిక్కలకు అండ్ తొడలకు, కాళ్ళకు కూడా కట్టుకొని అప్పట్లో ప్రదర్శించేవారు. ఇప్పుడు అంత దాన్ని నటరాజ రామకృష్ణ గారు మార్చడం జరిగింది. మెడలో దాని యొక్క బెల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, చిన్న పంచె ఇక్కడ వరకు ఉంటుందండి. తర్వాత కొన్ని ఆభరణాలు ఉంటాయి. తర్వాత అమ్మాయిలు అయితే ఫుల్ గా ఉంటుంది, అబ్బాయిలు అయితే హాఫ్ లో ఉంటుందండి వేషధారణ. విభూది రాసుకొని వాళ్ళు శివ ప్రేరణ చెందుతూ చేస్తూ ఉంటారు. ఈ పేరిణిలో పద్ధతి ఉంటుందా? రకరకాల పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఏ కళారూపానికైనా ఒక రిపత్వార్ ఉంటుందండి. దాని ప్రవేశ క్రమము కానీ, రాగాలు కానీ, తాళాలు కానీ, దాన్ని అనుసరించే క్రమం కానీ
ఉంటుంది. 70-80% వరకు భారతదేశంలో ఉన్న అన్ని శాస్త్రీయ నృత్యాలు ఒకేలాగుంటాయండి. ఒక్క 30-20% మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. అడవులు కానీ, లేకపోతే బెండింగ్ కానీ, హస్తాలు కానీ, శ్లోకాలు కానీ అన్నీ కొన్ని భరతార్ణవము, అభినయ దర్పణము ఇయన్నీ భంగిమల పేర్లా? వీటి టెక్స్ట్‌ని ఫాలో అవుతాయి. పుస్తకాలు, గ్రంథాలు. సో, దాంట్లో నుంచి దానికి అనుకూలంగా ప్రాంతీయతను బట్టి వాళ్ళు అక్కడ రాసిన కవులను బట్టి, పండితుల యొక్క శ్లోకాలు కానీ, కీర్తనలు కానీ వాటిని అనుసంధానం చేసుకొని ఆ ప్రాంతంలో డెవలప్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సో, ఈ పేరిణి కూడా అప్పుడు కాకతీయ కాలంలో పేరిణి ఉంది. కానీ ఎలా చేశారు అనేది తెలీదు. ఆ పేరిని కూడా ఎలా మహేషులు, పశుపతులు, మైలారు తెగలకు వీరశైవులు అనే వాళ్ళకు ఒక గ్రామానికి వాళ్ళని డెడికేట్ చేసేవాళ్ళంట. వాళ్ళ కోసం శిలాశాసనాలు కూడా ఉండేవి. గ్రామాలు కూడా దత్తకిచ్చి వారిని గ్రామాల్లో అలా సోల్జర్స్గా రక్షకులుగా ఉంచేవాళ్ళు అనేది మన అరవింద్ ఆర్య అని యువ యంగ్స్టర్ పరిశోధకులు చెప్పడం జరిగిందండి. తర్వాత మనం దీన్ని బాగా హిస్టరీ లోతుల్లోకి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి పేరిణి ప్రదర్శన క్రమం ఎలా ఉంటుందంటే పంచాంగాలు ఉంటాయి. గర్గరం, విషమం, భావాశ్రయం, కవివారం, గీతం. అంటే ఈ పంచాంగాలలో మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంగా ఉంటుంది. గర్గరం అనగానే గజ్జలను పలు రకాలుగా ధ్వనింపజేయడం. భావాశ్రయం అంటే అనుకరణ, జంతువును కానీ, ప్రభువులను కానీ, దేవతలను కానీ మన చుట్టూ ఉండే అలాంటి అనుకరణ అంటే శబ్దానుకరణ అండ్ భావానుకరణ. ఓకే. అనుసరించి ఇప్పుడు కోతి ఎలా చేస్తుంది ఎగ్జాంపుల్, అది చాలా ఆర్ట్ ఫామ్ లో మర్చి అయిపోయింది. సింహం ఎలా ఉంటుంది, రాజు ఎలా ఉంటారు, భగవంతుడు ఎలా ఉంటారు. ఇంకా గీతం అనంటే వివిధ రకాల గీతాలను, కైవారాలను అంటే దేవీ దేవతలను స్తుతిస్తూ చేసే కైవారాలు. అలా ఈ పంచాంగాలలో ఒక్కొక్క భాగంగా ఈ పేరుని ఉంటుందండి. అయితే దీన్ని నటరాజ రామకృష్ణ గారు అప్పటి పరిస్థితులలో తాండవంగానే తీసుకొచ్చారు. మహానుభావులు ఒక పేరిని మాత్రమే కాదండి, ఆయన ఆంధ్ర నాట్య పితామహుడు అంటారు. అలాగే ఆయన కూచిపూడిని కూడా ఢిల్లీలో వైదేహి ఇందువదన అనే ఇద్దరి నర్తకిమణులతో సంస్కృతంలో 2 గంటల పాటు చేయించి కూచిపూడి కూడా ఎనలేని సేవ చేసిన మహానుభావులండి. సందీప్ జీ, కూచిపూడి తొందరగా నేర్చుకోవచ్చా? మీరు అన్నట్టుగా ఇది తొందరగా నేర్చుకోవచ్చా? ఏదైనా సరే అండి, సర్టిఫికేట్, డిప్లొమా, ఎంఏ సిలబస్ లాగా ఉంటుంది. అయితే ఏదైనా సరే నేర్చుకునే ఉత్సుకతను బట్టి ఉంటుందండి. ఇప్పుడు గురువు శిష్యులకు నేర్పిస్తున్నప్పుడు బేసిక్ నుంచి ఒక పద్ధతిగా నేర్పిస్తే కొంత సమయం పడుతుంది. కానీ ఈ జనరేషన్లో తల్లిదండ్రుల ప్రేరణ వేరేలాగా ఉంటుంది. తొందరగా పిల్లల్ని రెడీ చేయించాలి, వేదికలు ఎక్కించాలి, అన్ని చోట్ల తిప్పాలనే దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా నేర్పించడం తక్కువైపోతుంది. కానీ ఏదైనా సరే సముద్రం లాంటిదండి. దాంట్లో మనసు పెడితే సూక్ష్మంగా, అంటే మనోనేత్రం తెరుచుకుంది అనంటే అంతర్గతంలోకి ప్రవేశించినప్పుడు దానికి అంతం ఉండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేర్చుకోవచ్చండి? 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి. అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా దీనికి సంబంధించి? నా ఇష్టం అయితే ప్రస్తుతం నా దగ్గర ఒక 25-30 మంది అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు దాదాపు నాతో జర్నీ 9.5 years నుంచి అండి. సో వాళ్ళని చూసి నేనేం నేర్చుకుంటున్నానంటే ఈ రోజున్న అబ్బాయిలకి వీళ్ళు సమాధానంగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన నడవడిక, సభ్యత, సంస్కృతిని కాపాడి ముందు తరాలకు మన సంస్కృతిని తెలియజేస్తున్న వాళ్ళు. కాబట్టి ఒక కళను నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు మొమాట ఉండకూడదండి. ఇది నేర్చుకోవడం వల్ల అరే ఇలా ఉంటుంది అలా ఉంటుందనే ఒక నెగిటివ్ థాట్ వల్ల అలా అవుతుంది. కానీ అంతరంగంలో ప్రవేశించినప్పుడు ఆ నాట్యకళ సాక్షాత్తు పరమేశ్వరుడే చేశాడండి. నరమానవుడు ఎంత అంతే. ఇది దైవ ప్రసాదం. ఆ ప్రసాదం అందరికీ అబ్బదు అనేది నా నమ్మకం. ఆదరణ ఎట్లా ఉంది సార్? మీరు పెద్ద పెద్ద డయాస్ మీద ప్రోగ్రామ్స్ చేసినారు, రవీంద్ర భారతి నుంచి మొదలుకొని వేరే కంట్రీస్లో కూడా చేసినారు. ఎవరైతే చూడడానికి వచ్చినారో ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎట్లా ఉన్నది? ఆదరణ చాలా అద్భుతంగా ఉందండి. ఈ పేరిణి నాట్య ప్రచారానికి గురువులు ఎంతగానం కృషి చేస్తున్నారో, కష్టపడుతున్నారో అంతకు మించి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు తెలంగాణ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక నృత్యం అనేది ఉంటుంది. ఈ పేరిణి నాట్యం ఒక తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు దక్షిణ భారతదేశాన్ని మొత్తం పరిపాలించిన విషయం మనకు తెలిసిందండి. మా రాష్ట్రం నుంచి మొదలుకొని ఇటువైపు అంతా వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు దీన్ని పరిపాలించారు. ఆ ప్రభావం మనకు అన్ని చోట్ల ఉంది. అయితే వీళ్ళు రాజధానిని వరంగల్గా చేసుకున్నారు.
రామప్ప ఆలయం కూడా వరంగల్లోనే ఉంది. ఆ శిల్పాలలో ఉన్న శిల్ప భంగిమలు కూడా పేరిణి ఆధారంగా ఉన్నాయి. ఓహో. కాబట్టి దీన్ని తెలంగాణ రాష్ట్ర నృత్యంగా గవర్నమెంట్ గుర్తించి ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించి సంగీత నృత్య కళాశాలలో దీన్ని సర్టిఫికేట్ కోర్స్ చేసి ఇప్పుడు డిప్లొమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. పేరిణి భరతనాట్యం రెండు నేర్చుకోవచ్చా? ఇందులోనే పర్టికులర్గా ఇదే నేర్చుకుని ఇదే చేయాలని ఏమైనా ఉందా? రెండు నాట్యాలు చేయవచ్చా పిల్లలు? పేరిణి నేర్చుకుంటే భరతనాట్యం నేర్చుకోరు, భరతనాట్యం నేర్చుకుంటే కూచిపూడి నేర్చుకోరు, కూచిపూడి నేర్చుకుంటే ఆంధ్రనాట్యం నేర్చుకోలేరు అనేది అపోహ అండి. ఓకే. మీరు ఒక కళలో ప్రయాణించినప్పుడు ఏ కళనైనా అవలీలగా నేర్చుకోవచ్చు, కానీ ఆ కళ పట్ల మక్కువ, ప్రేమ, అభిమానం ఉంటే దానికే స్టిక్ అయిపోతాం. కాబట్టి కొంతమంది ఈ రోజుల్లో ఉన్న గురువులు ఏంటనంటే నిజంగా జ్ఞానం, ఆత్మ వికాసం తెలిసిన గురువులు, ఆ కళపైన అవగాహన ఉన్న గురువులు ఏం చేస్తారంటే ఒక కళ పట్ల ఆదరణ, అభిమానాన్ని చూపిస్తారు. కాబట్టి ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడం వల్ల ఇంకో ఆర్ట్ ఫామ్ నేర్చుకోలేరు అనేది అజ్ఞానం. కాకతీయుల కాలంలో ఒక ఉవ్వెత్తు నెగిసినటువంటి కళ కాలక్రమేణా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటుంది. మీలాంటి గురువులు చాలామంది విద్యార్థులకు ఈ నృత్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆదరణ కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. కొత్తగా నేర్చుకోవాలి అనుకునే యువతకు మీరేం చెప్తారు? కొత్తగా నేర్చుకోవాలనుకున్న యువతకు ఒకటే చెప్తున్నానండి. నాట్యం అనేది మన సంస్కృతి, మన ధర్మం, మన హైందవ ధర్మం. ఈ ధర్మాన్ని పరిరక్షించాలి అని అంటే మనం నడుం కట్టి బిగించుకొని ఈ కళల పైన అవగాహన, విద్యా ఎడ్యుకేషన్లో దీనికి ఒక భాగంగా అలాగే వృత్తిగా కళనే నమ్ముకున్న వాళ్ళకు వృత్తిగా దీన్ని నేర్చుకోవడం వల్ల ఉపాధిగా ఇస్తే ఈ కళ బ్రతికే అవకాశం ఉంటుందండి. డెడికేటెడ్గా ఈ కళకే అంకితమై ఈ కళనే ఉపాధిగా మార్చుకొని ఉండే వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమి కావాలని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో మాత్రం నా చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే ఫలాలు పొందిన వారు బాగుంది అని చెప్తారు, ఫలాలు పొందలేని వాళ్ళు మాకు ఎలాంటి ఆదరణ లేదు అని చెప్తారు. కాబట్టి ఆదరణ అందరికీ దక్కాలి అని అంటే ఫస్ట్ దానికో సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్ళి అన్ని చోట్ల అవకాశం కల్పించాలంటే ప్రభుత్వమే కాదండి, కళాకారులు కూడా సంఘటితం అయిపోయి సంస్థలు ఏర్పరచుకొని ఈ కళపైన కావాల్సిన కళాకారుడికి ఏం కావాలండి, కళా పోషణకు ఒక వేదిక కావాలి, ధనార్జన కావాలి. ఆ కళ బ్రతకాలంటే కొన్ని కళాక్షేత్రాలు లేకపోతే ఆ ఏరియాలో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కళాకారులకు కొన్ని స్థలాలు, ఇల్లు కేటాయిస్తే అప్పుడు ఈ కళలో వాళ్ళు బ్రతుకుతారు, ఆ కళను బ్రతికించిన వారు అవుతారండి. మరొకళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటుంది, నేర్చుకోవడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. మీరు అన్నారు దీనికి సంబంధించి 700-800 మందికి మీరు ట్రైన్ చేసినారు, వాళ్ళు కూడా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఒక యూనియన్గా, ఒక సంఘటితంగా ఏర్పడే అవకాశం మీరు ఆ ప్రయత్నం ఏదో మీరు చేయొచ్చు కదా? అవునండి, మా డ్రీము అంటే తెలంగాణ గవర్నమెంట్ డ్రీమ్ కూడా 1001 మందితో మహాపేరిణి చెయ్యాలి, ఇది ఒక రికార్డ్ స్థాయిలో వెళ్ళాలని. 1001 మందితో ఉన్నారా సందీప్ జీ? తెలంగాణలో 1001 మంది ఉన్నారు. కాకపోతే ప్రభుత్వాలు కొన్ని సపోర్ట్ చేసి ఎక్కడ చేయాలి వేదిక, ఎక్కడ అనుకుంటున్నారు? ఎల్బీ స్టేడియంలో. అంటే ఇది గవర్నమెంట్ ఆలోచన, కానీ కొన్ని దశల వారుగా అది వాయిదా పడుతూ వస్తుందండి. కానీ గవర్నమెంట్ చేసినా చేయకపోయినా నా జీవిత సంకల్పం అయితే అదొకటి. ఇది నా ఒక్కడి సంకల్పమే కాదండి, చాలా మంది గురువుల కోరిక. పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరి కోరిక కూడా ఒక పేరునే కాదు, అన్ని కళలు సమానంగా బ్రతకాలనేది నా ఆకాంక్ష అండి. కాబట్టి మీ మీడియా తరపున కూడా నేను కోరుకుంటుంది ఇదే అండి. ఒక కళను నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి గొప్ప అవకాశాలు, ప్రపంచాన్ని మనల్ని పరిచయం చేసే అవకాశాలు వస్తాయి. అది మీ మీడియా త్రూగా కూడా నేను ప్రార్థిస్తుంది ఒకటే, ఇలాంటి కళలు బ్రతకాలి, వర్ధిల్లాలి. మీ కోరిక ఏదైతే ఉందో 1001 మందితో ఎల్బీ స్టేడియంలో మంచి ఈవెంట్ చేయాలి, గిన్నిస్ రికార్డ్స్లో ఈ కళ, ఆ నృత్య ప్రదర్శన కూడా చేరుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.